తెలంగాణలో గ్యాస్ సిలిండర్ల కొరతను వెంటనే నివారించాలని డిమాండ్ చేస్తూ ఎల్బీనగర్ రింగ్ రోడ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి ఆదేశాల మేరకు మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఖాళీ సిలిండర్లతో రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. గ్యాస్ కొరత వల్ల గృహిణీలు, పేద ప్రజలు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు అన్నారు. చిన్న హోటళ్లు, తోపుడు బండ్ల వ్యాపారులు సిలిండర్ లేక వ్యాపారాలను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గ్యాస్ కొరత సందర్భంగా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున ధర్నా నిర్వహించడం జరిగింది. ఎల్బీనగర్ చౌరస్తాలో ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీ తరఫున మరి చిన్న వ్యాపారస్తులకు మరి ఎలా టిఫిన్ సెంటర్ వాళ్ళకి గ్యాస్ ఎలాగైతే ఇబ్బంది అవుతుందో, మరి పొద్దున్నే మనం డ్యూటీకి వెళ్ళాలంటే పోతూ ఒక 2 ఇడ్లీలు తిని తొందరగా డ్యూటీకి వెళ్ళాలి అని చెప్పి ఇంట్లో తొందరగా వెళ్ళిపోవాలంటే ఎన్నో లావాడి మనం బండి మీద లావాడి 2 ఇడ్లు తినపోయే వాళ్ళము. మరి గ్యాస్ లేదు అని చెప్పి ఎక్కడ చూడు బండ్లు బంద్ చేసి ఉన్నాయి. ఏం చేయాలని చెప్తే గ్యాస్ లేదు, గ్యాస్ దొరకలేదు, ఏం చేయాలయ్యా? మరి దొరికే ఒక 100 రూపాయలైనా మాకు అది కూడా బంద్ అయిపోయింది. మరి ఈ రాష్ట్రము చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం మాట్లాడి